హలో గాయ్స్, రిమోట్ అంటే ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది. అందులో బడంగపేట బ్రాంచ్కి వచ్చాం మనం, థర్డ్ బ్రాంచ్. సో ఇక్కడైతే దివాళీకి వీళ్ళు 5 లీటర్స్ పెట్రోల్ ఇస్తూ అంటున్నారు, అలాగే హెల్మెట్ ఫ్రీ ఇస్తూ అంటున్నారు, ఒక జనరల్ సర్వీస్ అంటున్నారు, 15,000 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తూ అంటున్నారు. మన దగ్గర అయితే కిషోర్ అన్న ఉన్నాడు, ఒకసారి అన్నని అడిగి అసలు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇస్తున్నారా లేదా, ఉత్తర పెట్టుకున్నారా, అసలు నిజమేనా అని అన్ని తెలుసుకుందాం. హలో అన్న, చాలా రోజులు అయినన్నా అన్న, అసలు అవన్నీ నిజమేనా, ఉత్తర పెట్టి ఆల్రెడీ మన దగ్గర దసరా సీజన్ చాలా మంది తీసుకున్నారు, వాళ్ళని అడగొచ్చు మీరు. స్క్రాచ్ కార్డ్ 100%. మరి అందులో కొంతమంది ఏమంటారు స్క్రాచ్ కార్డ్ అంటే మోసం, 100-200 వస్తాయి అంటారు, అది నిజమా అన్న? 100 మినిమం 500 రూపీస్ వస్తుంది, మినిమం 500 అప్ టు 15,000. ఇంతవరకు 2-3 కస్టమర్స్ మాత్రం 500 వచ్చింది. ఓకే, మాక్సిమం 6,000, 7,000, 8,000 కస్టమర్స్ కూడా ఉన్నారు. 6-7,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 6-7,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు. వాళ్ళే స్క్రాచ్ చేస్తారు, వాళ్ళ చేత ముందే స్క్రాచ్ చేసి మనం ఎంత వచ్చిన క్యాష్ బ్యాక్ ఇచ్చేస్తాం. మీ దగ్గర ఇన్ని స్క్రాచ్ కార్డులు ఉంటాయి కదన్నా, అంటే ఒక బల్క్ ఆఫ్, అందులో మీరు ఇచ్చిన తీసుకోవాలా, ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? అందరికీ ఇట్లా పెడతాను, నేను తీసుకొచ్చి మీకు రూపీస్ ఇట్లా పెడతాను. అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకో, మనం ఇచ్చిన తీసుకుంటే వాళ్ళకే ఉంటుంది. అంటే వాళ్ళు జనరల్ గా అడుగుతున్నారు, అందుకే నేను అడుగుతున్నాను. ఉన్నది డౌట్ ఎవరికైనా సరే ఉంటుంది కదన్నా. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఫెస్టివల్ దివాళీ వరకు మాత్రమే హెల్మెట్, పెట్రోల్, ఒక సర్వీసింగ్ కూడా ఫ్రీ చేస్తాం. సర్వీసింగ్ అంటే ఏంటంటే కంప్లీట్ ఇప్పుడు మీరు వెహికల్ తీసుకున్నప్పుడు మేము ముందే ఆయిల్ చెక్ చేసేస్తాం. బాగాలేదు అంటే ఇమీడియట్లీ ఆయిల్ చేంజ్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఎందుకంటే కొన్ని వెహికల్స్ ఆల్రెడీ సర్వీస్ అయి ఉన్నాయి, అందుకని ఒకసారి ఆయిల్ చెక్ చేస్తాం. కస్టమర్ సాటిస్ఫై అవుతానే అప్పుడు చేంజ్ చేసి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు జనరల్ సర్వీస్ అంటే ఎన్ని రోజుల తర్వాత వస్తే చేస్తారు? అది కూడా ఏమన్నా మళ్ళీ మెకానిక్ చార్జెస్, ఆయిల్ చార్జెస్ ఏమైనా చేస్తారా? ఏం చార్జెస్ లేదా, జనరల్ సర్వీస్ అంటే ఫస్ట్ వెహికల్ ఇచ్చినప్పుడే చేసి ఇచ్చేస్తాం అనమాట. ఓకే, నార్మల్గా మీరు కస్టమర్ చెప్తాం, నార్మల్ ఇప్పుడు తీసుకుని మళ్ళీ బయటికి వెళ్ళి సర్వీసింగ్ చేసుకోండి. ఎంత ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటే మళ్ళీ సర్వీసింగ్ చేయించుకోవాలని థాట్ ఉంటుంది. మన దగ్గర ఏమంటే మళ్ళీ సర్వీస్ చేసే పని లేదు, అవసరం లేదు, సర్వీస్ చేసే మీకు వెహికల్ ఇస్తామని చెప్తాము. సో ఈవెన్ వాటర్ వాష్ కూడా చేసిస్తారు కదా, డైరెక్ట్ పూజకి వెళ్ళిపోవచ్చు కదా? డైరెక్ట్ పూజకి వెళ్ళిపోవచ్చు, వాటర్ వాష్ కూడా చేస్తాం. సో సెకండ్ హ్యాండ్ మన దగ్గర తీసుకునే కస్టమర్స్ ఉన్నారు కదా, మీకు కింద కామెంట్లు వస్తుంటాయి. అవును. సో సెకండ్ హ్యాండ్లో బండి కొనుక్కునేటప్పుడు చాలా మంది అనుకుంటారు, సెకండ్ హ్యాండ్ అనగానే ఏదో రిపేర్స్ ఉంటాయి, మైనర్ రిపేర్స్ ఉంటాయి, ఆయిల్ చేంజ్ చేయాలి, జనరల్ సర్వీస్ చేయాలి, బయటకు వెళ్ళి చేయించుకోవాలి. ఆ ఇంటెన్షన్ అవసరం లేదు. మన రిమోటో వాళ్ళు మీ ముందే, మీ కళ్ళ ముందే ఆయిల్ చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఆయిల్ కనుక బాగా లేకపోతే అప్పుడే చేంజ్ చేస్తా అని చెప్తున్నారు, లైవ్లోనే చెప్తున్నారు. మొత్తం సర్వీసింగ్ చేస్తే డైరెక్ట్ పూజకి వెళ్ళిపోవడం ఉంటుంది. అన్న, మనకు పండగ ఆఫర్ కింద ఏ బండ్లు ఉన్నాయి, ఎంత రేట్లో ఉన్నాయి ఒకసారి చెప్తావా? ఇది వచ్చేసి పల్సర్ 2016 మోడల్. 16 మోడల్ మన వేసుకొచ్చి ఈ వెహికల్ పై వచ్చి 34,000 అన్న. 34,000 16 మోడల్ విత్ ఆఫర్స్ అన్ని కూడా కలిపి అన్ని ఆఫర్స్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా డిస్కౌంట్ తర్వాత ఈ ప్రైస్ కి చెప్పిన తర్వాత మన డిస్కౌంట్ ఏమైనా ఆఫర్స్ అనేది అట్లా ఉండవు. ఓకే, ఉండవు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియోలో చాలా తక్కువ ప్రైస్ చెప్తాం, ఎందుకంటే మన కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు కాబట్టి. నార్మల్ కాల్ చేసి అయితే రారు, ఓపెన్ గా అన్న వీడియో చూసి అన్న తక్కువ ఉంది కాబట్టి మనం కాల్ చేస్తారు ఫస్ట్ కాల్. అట్లా అందుకని వీడియోలో ఎక్కువ ప్రైస్ ఫైనల్ ప్రైస్ అండి. ప్లస్ ఇంకా మీకు బెనిఫిట్స్ అనేది 100% ఆ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకోటి మన ఇంజన్ వ్యాలిటీ అయితే కామన్గా ఉంటుంది 6 months, అది కూడా ఓన్లీ 2020 మోడల్స్ పైన వెహికల్స్ మాత్రమే 1 week బైక్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇది వచ్చి 2016 మోడల్ అన్న, మన కోసం మాత్రమే 34,000కి వస్తుంది. 2016 150cc. సో పల్సర్ బండి 34,000కి వస్తుంది. అలాగే 5 లీటర్ల పెట్రోల్ వస్తుంది, హెల్మెట్ ఫ్రీ వస్తుంది, 1 జనరల్ సర్వీస్ ఫ్రీ వస్తుంది. మీకు ఒక స్క్రాచ్ కార్డ్ 500 నుంచి మొదలు పెడితే 15,000 వరకు. మన లక్ బాగుంటే 15,000 వస్తే ఈ బండి అనేది జస్ట్ 20,000కి వచ్చినట్టే అయిపోతుందండి. అది వచ్చేసి 2018 మోడల్ గ్లామర్. ఓకే, మన వ్యూస్కి వచ్చి ఈ వెహికల్ 38,000 సేల్ చేస్తాం. 38,000 ఓన్లీ మన 18 మోడల్ BS4 అయితే చాలా డిమాండ్ ఉందండి. BS6 అంత సక్సెస్ కాలే కాబట్టి 18 మోడల్ 36,000 అంటే సారీ 38,000 అంటే ఓన్లీ ఎయిర్ మోటార్స్ ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే. ఓకే, మన ఛానల్ పేరు చెప్తే అంటే ముందే చెప్తున్నారు, మెన్షన్ కూడా చేస్తున్నారు, చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇది 38లో వస్తుంది. అనేది వచ్చేసి యాక్టివా 2021 మోడల్. ఓకే, మన వ్యూస్ కోసం మాత్రమే 54,000కి వస్తుంది. 54,000 ప్రైజెస్ అయితే చాలా డౌన్ అనిపిస్తున్నాయి ఈసారి. అనిపిస్తాయి, నేనే దివాళీ కాబట్టి ప్రైస్ తక్కువ చెప్తున్నాను. మా సార్ వీడియో చూసినా అన్నట్టు ఎంత తక్కువ ప్రైస్ చెప్పినామని చెప్పి. ఇది వచ్చేసి 2021 మోడల్ స్ప్లెండర్ అండి. ఓకే, జస్ట్ 31 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. మన వ్యూస్ కోసం మాత్రం ఈ వెహికల్ పై వచ్చి 54,000 సేల్ చేస్తాం. 54,000 40-50,000 పట్టుకుని ఎవరన్నా దివాళీకి వస్తే మంచి బండి పిచ్చి 100% అన్న, నో డౌట్. 50,000 తీసుకున్నాము, బెస్ట్ బండి విత్ ఆఫర్స్, క్రాకర్స్ కూడా ఇచ్చి పంపిస్తాను మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి 2021 మోడల్ అన్న. ఓకే, ప్యాషన్ ప్రో. మన వ్యూస్ కోసం ఈ వెహికల్ పై వచ్చి 48,000 అన్న. 48,000. సో అన్ని వెహికల్స్ కూడా దాదాపు 30,000-40,000 రేంజ్ లోనే ఉన్నాయండి మ్యాక్సిమం. ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఇంజన్ వారంటీ కూడా వస్తుంది. మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఇది 21 మోడల్ కాబట్టి మీకు ఇంజన్ వారంటీ అప్లికబుల్ ఉంటుంది. 48,000 పెడితే ఇంజన్ వారంటీ ఉంటుందా లేదా అన్న కన్సర్న్ ఉండకండి. సో ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వచ్చేసి 2021 మోడల్. మన వ్యూస్ కోసం మాత్రమే వచ్చేసి 48,000 సేల్ చేస్తుంది. 48,000. బికాజ్ అలాగే స్కూటీ రిలేటెడ్ లో ఉన్న వెహికల్స్, స్కూటీ రిలేటెడ్ వచ్చేసి ఫ్యాసినోనా. ఇది వచ్చి 2022 మోడల్. మన వేసుకుని వచ్చేసి 56,000. ఇది వచ్చేసి 2021 మోడల్.
మన వ్యూస్ కోసం 59,000. 59,000. ఇది వచ్చేసి ఓలా 2024 మోడల్. మన వ్యూస్ కోసం 84,000. 84,000 ఓలో. ఇప్పుడు మన దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్, మైలేజ్ వెహికల్, స్కూటీలు, అలాగే యూత్ కోసం పల్సర్ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన స్టోరీ చిన్నది కాబట్టి కొన్ని వెహికల్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. మన పెద్ద స్టోర్ బడ ఎల్బీ నగర్ లో ఉంది, చాలా మందికి తెలుసు. సో వీళ్ళకైతే కానీ ఏ వెహికల్ కావాలన్నా సరే కింద 4 నెంబర్స్ కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇస్తారు. సో వీళ్ళకైతే 3 బ్రాంచ్లు ఉంటాయండి. మెయిన్ బ్రాంచ్ అయితే ఎల్బీ నగర్ ఉంటుంది. అక్కడ దగ్గర 200 బండ్లు, ఒకటి కాదు 2 కాదు 200 బైక్లు ఉంటాయండి. బైకులు స్కూటీలు కలిపి 200 వెహికల్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం స్టోర్ చిన్నది, లొకేషన్ చిన్నది కాబట్టి 25 బైకుల వరకే ఇక్కడ ఉంటాయి. సో మీకు ఇంకా ఏ బైక్ కావాలన్నా బడంగపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇక్కడ ఏమైనా బండి కావాలన్నా కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తారు. వీళ్ళందరూ మంచి రైడర్సే అండి. 15 నిమిషాలలో మీకు బండి అనేది మీకు కళ్ళ ముందు ఉంచుతారు మీకు ఒక బండి కావాలంటే. సో అలాగే థర్డ్ బ్రాంచ్ అయితే కేబీఎస్పీ అటు సైడ్ మియాపూర్ వాళ్ళకి కానీ, మీకు ఆఫీస్పేట వాళ్ళకి కానీ, లేకపోతే కుకట్పల్లి వాళ్ళకి, ఈ బాలనగర్ వాళ్ళకి, ఇలా వాళ్ళకి దగ్గర కావాలని కేబీఎస్పీలో ఒక పెట్టారు. ఎప్పుడైనా రాకేష్ అన్న 3 విధాలుగా ఆలోచించి 3 సైడ్లు ఇలా సిటీని కవర్ చేశారండి. సో మనకు కంప్లీట్ అడ్రస్ చెప్పావు ఇది ఒకసారి. అనేది వచ్చేసి మనం బడంపేట నుంచి నాదర్గూడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకి బిసైడ్ పవర్ మోటార్స్ కూడా పక్కనే ఉందన్నమాట. పవర్ మోటార్స్ చూపించమా, పక్కన పవర్ మోటార్స్ ఉంటుంది. ఈజీగా ల్యాండ్ మార్క్ కాడ జస్ట్ బడంపేట నుంచి నాదర్గూడ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. సో ఇంకా మీకు డౌట్ ఉంటే వీడియో నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు అన్ని డీటెయిల్స్ పెడతారు, లొకేషన్ పెడతారు. వీళ్ళైతే బండ్లు అమ్ముతారు, కొంటారు, ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్, ఈఎంఐ ఆప్షన్, ఎక్స్చేంజ్ ఆప్షన్ అన్నీ దొరికిపోతాయండి. ఇంకోటి ఏంటంటేనా ఒక విషయం చెప్తా ఉంటాను. అయితే మీరు ఏమున్నా సరే కంపెనీలో ఏం ట్రాన్సాక్షన్ చేసినా సరే, ఈవెన్ పేపర్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, వెహికల్ తీసుకున్నా సరే, ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఎవరి అకౌంట్లోకి వేయకండి, ఓన్లీ కంపెనీ అకౌంట్కి మాత్రమే వేయండి. ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తాం. ఎందుకంటే సపరేట్ వేరే వాళ్ళ అకౌంట్కి ఇంతవరకు వేసి ఉండొచ్చేమో, కానీ ఇప్పటివరకు వేరే అకౌంట్లో వేయకండి, ఓన్లీ కంపెనీ అకౌంట్కి మాత్రమే వేయండి. ఎందుకంటే కొంచెం చేంజ్ అవుతుంటారు. ఇప్పుడు నేను చేంజ్ అవుతుంటారు, కొంచెం చేంజ్ అవుతూ ఉంటారు అన్నమాట పర్సన్స్. ఇక్కడ నుంచి ఆ స్టోర్ మాకు డేటా అనేది మిస్ అవుతుంది. దాని గురించి నేను చెప్తున్నాను. మీరు కంపెనీ చేశారంటే 100% మా దగ్గర డేటా ఉంటుంది, మీ దగ్గర డేటా ఉంటుంది, ఇద్దరు దగ్గర ఉంటుంది. కాబట్టి ఏమున్నా సరే క్లియర్గా మాట్లాడవచ్చు. సో ఎప్పుడు ట్రాన్సాక్షన్ సరే కంపెనీ అకౌంట్కి మాత్రమే చేయండి. ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా అఫిషియల్గా కంపెనీ అకౌంట్ మాత్రమే చేయని అన్న చెప్తున్నారండి. సో మీరు రీమోటోలో ఎక్కడ బండి కొన్నా, ఏ బ్రాంచ్లో బండి కొన్నా రీమోటో అఫిషియల్ అకౌంట్ చూపించండి, దానికి వేస్తామని చెప్పండి. థ్యాంక్ యూ.